కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? వెన్నుపోటు అంటే నీకేమీ లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కదా, నీకు పదవి వచ్చింది, నీ మామూలు వెన్నుపోటు పొడుస్తావు అని అంటారు. అది ఎవరైనా సెంటిమెంట్ అనేవాళ్ళే జనరల్గా. ఎవరైనా పోతే పార్టీని టేకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కృషి అంటారు. చంద్రబాబు నాయుడు కానీ రోజు పట్టించుకోకపోతే ఎన్టీ రామారావు కొంచెం ఏంటంటే లక్ష్మీపాతి తెక్కల పనులు సాయం చేసేవి. లక్ష్మీపాతి విషయంగా ఏమైందంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి. ఎన్టీ రామారావు ఆయన మాయలో పడ్డాడు, ఆమె ఏం చెప్తా చేయడం మొదలుపెట్టాడు. అది కొన్నాడంటే మొత్తం డిస్టర్బ్ అయి ఉండేది, దాన్ని నిలబెట్టుకున్నాడు. అందువల్ల సెంటిమెంటల్ అయితే మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మేము సిపిఐ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కదా. ఓకే, ఇంటర్మాతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు పెద్ద నాయకులు కోటా సత్యనారాయణ, దాసరి నాగభూషణ వాళ్ళంతా కూడా ఆయన చంద్రబాబు సపోర్ట్ చేశారు. బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, పార్టీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు. యంత్రాంగా నడిపించాలో చంద్రబాబు తెలుసు. ఓకే, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు? ఆయన క్యాంపెయిన్ అండి, ఎక్కడ పోయిన జనం తండాలు వేసేవాళ్ళు. ఎవరు క్యాంపెయిన్కి? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం. ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి, చనిపోయినప్పుడా? సరే, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది. జనం మేము తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయిన? అదే చెప్తున్నా, మామూలు మేము అనుకున్నా అటని, కానీ అట్లా లేకపోగా పార్టీ మెజారిటీకి వచ్చేసింది. ఓకే, పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ట్రై చేశారు రిబల్ చేయించడానికి, కుదరలే. అప్పుడప్పుడు పరిటాల రవి ఆయన పక్క ఉండే, ఇంద్రారెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు, నెహ్రూ నెహ్రూ కూడా ఆ పక్క ఉన్నారు. ఉన్న జనంలో తిరుగుబాటు వచ్చేసింది, వాళ్ళు ఆయన చేయలేకపోయారు. ఈ లోపల ఎవరు అదృష్టం అని తెలియదు కానీ నెల ఆయన చనిపోయాడు. బతుకుని ఉంటే ఏమన్నా స్లోగా పికప్ చేసుకుని తెలియదు. అప్పటికి ఆయన పని అయిపోయింది, వయసు అయిపోయింది బాగా. అంటే 70 years కదా సార్ అప్పటికి. ఆయన హెల్త్ హైలీ డయాబెటిక్, హెల్త్ ప్రాబ్లం, తర్వాత పెళ్ళాం ప్రాబ్లం, ముసలి మొగుడికి వగిసి పెళ్ళాం అట్లా ఉంటుంది. అట్లా కొంచెం ట్రోలింగ్స్ బాగా అయ్యేవి అనుకుంటా. అంటే ఆయన ఏజ్కి లక్ష్మీ పార్వతి ఏజ్కి, ఎవరు ఎన్టీఆర్ గారి ఏజ్కి లక్ష్మీ పార్వతి గారి ఏజ్కి వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ట్రోలింగ్స్ జోక్స్ బాగా అయ్యేవి అనుకుంటా. చాలా తేడా. వాళ్ళ కూతురు వయసే ఉంటుంది కదా. సరే, అదే అయిపోయింది అనుకోండి. దీంట్లో చాకచక్యంతో దాన్ని ఏమి బాగా డబ్బులు వేసుకుందా సార్ లక్ష్మీ పార్వతి? డబ్బులన్నీ ఎన్టీఆర్ గారు ఇప్పుడు అంత ఫ్లోటింగ్ కదా డబ్బులు ఇప్పుడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని బాక్సెస్ అన్ని కూడా, అంటే ఆయన సొంతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అదే అంటే లక్ష్మీ పార్వతి కొన్ని డబ్బులు ఆయన చనిపోయిన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎనార్మస్ ప్రాపర్టీస్, గోల్డ్, గిఫ్ట్లు చాలా వస్తుంటాయి కదా. డబ్బులు 4 సంపాదించాడు కదా, అంత ఉన్నాయి. దాన్ని కొంత ఈమె తరలించిందని, బినామీలకు పెట్టిందని. ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కొంత, ఆయన పోయినాక ఇంకా ఎక్కువ. ఆ బినామీలను ఈయన మోసం చేశారు. బినామీలందరూ లక్ష్మీ పార్వతిని మోసం చేశారు. ఓకే, అట్లా ఆమెకు కూడా బాగా గిఫ్ట్లు వచ్చినాయంట కదా, ఏదైనా పదవులకి, చీరలేమి, నగలేమి, చాలా గిఫ్ట్లు అడిగిపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఆమెని ప్రసన్నం చేసుకుంటే కానీ ఆయన నుంచి పని కావు కదా. ఓకే, అట్లా మొత్తానికి ఒక మంచి టైం నడిచింది వాళ్ళప్పుడు లక్ష్మీ పార్వతిది. లక్ష్మీపాతం నడిచింది, లక్ష్మీపాతి ద్వారా తర్వాత పతనం కూడా అయింది. రైట్ సార్, ముఖ్యంగా అప్పట్లో కమ్యూనిస్టులు బాగుంటుండే. అసలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు 2 పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టులు అంటే ఒక రెబల్ లాగా, ఒక హీరో నైజాం ఉంటుండే. కమ్యూనిస్ట్ అంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుండే. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను అంతరించిపోతుందా అంటే ఏమంటారు? దానికి 2 రకాల కారణం ఉంది. ఒకటి, కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ మూమెంట్స్. ఓకే, 1964-67 మధ్య కమ్యూనిస్ట్ పార్టీ ఇంటికి చీలిపోయింది. దాదాపు ఢీ కొట్టే స్టేజ్ నుంచి చీలిపోవడం ద్వారా మేమే ఒకరిని ఓడించుకోవడం మొదలుపెట్టాం. నీకు ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకో. 64లో చీలిపోయినా మేము, 67లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మేము అన్ని చోట్ల మేము పోటీ చేసుకొని. ఎందుకు చీలిపోవాల్సిన? అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి. అది దాని డిబేట్ వేరే పెట్టుకుందాం. నేషనల్గా వచ్చిన విభేదాల వల్ల, సైద్ధాంతిక విభేదాల వల్ల, ఆ కార్యాచరణ లోపాలు వచ్చిన వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక పక్క సుందరయ్య, ఇంకో పక్క చంద్రయ్య, జగమాయములు ఉన్నారు కదా. అందువల్ల అయిపోయింది. ఎప్పుడైతే మేము కొట్లాడుకుంటున్నామో సామాన్య జనానికి ఏంటి,
వీళ్ళు ఓటేస్తే మాత్రం ఎలా వీళ్ళు కొట్లాడుకుంటారు కదా అనేది అభిప్రాయం ఒకటి వచ్చేసింది. 60 ఏళ్ళలో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ కమ్యూనిస్టులు రాలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటాం కదా. ఓకే, అప్పుడు ఒకటే ఉండుంటే జనతాదళ్ వచ్చింది అప్పుడు తీవ్రమైన విభేదాలు ఒకరికొకరు పోటీ చేసి ఓడించుకుంటున్నాం. ఓకే, అప్పుడు జనం వేరేవాడికి వేశారు. అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ప్రాంతీయ పార్టీలు వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ కమ్యూనిస్టులు కుదరదు అని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి శ్వాస పెట్టి. అట్లా మేము ఫస్ట్ చాయిస్ పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంజయ్య లాస్ట్ ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు కలిసే పనిచేస్తున్నాం. వెంకయ్య, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, గౌతు లచ్చన్న అంతా కలిసి ఉన్నాం. కలిసి కాంగ్రెస్ డి అంటే డి అనే పద్ధతి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంక ఓడిపోద్దనే స్టేజ్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ మేయరు సిపిఐ గెలిచింది, ఓకే, కర్నూలు మేయరు కాంగ్రెస్ గెలిచింది, విశాఖపట్నం మేయర్ బీజేపీ గెలిచింది. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతా ఉంది. ఆ స్టేజ్లో కరెక్ట్గా ఎన్టీ రామారావు వచ్చి రాజకీయాలు దిగాడు. ఓకే, ఎప్పుడైతే ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడో ఇంక ఇంత చీలిక పిల్లలు ఎందుకు, ఒక ఎన్టీ రామారావు అనుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి జనం అంతా కాంగ్రెస్ వ్యతిరేకులు ఉండేవాళ్ళు ఆయన దాన్ని అటు వెళ్ళిపోయారు. ఓకే, దాంతో మా బలం పడిపోయింది, మొత్తం పడిపోయింది. మొత్తం అంటే పడింది, తగ్గింది. ఆయన పిచ్చింగ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది, వామపక్షాల్లో ఉన్న ఎక్కువ మంది కూడా వెళ్ళారు ఆ పక్కే. ఓకే, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోయినారు. ఇక అయిపోయింది. ఎందుకు వేరేంటి మనం చేయలేము, అతనైతే ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం, యాంటీ కాంగ్రెస్ ఫ్రెండే కదా టీడీపీకి. అవును, అంతే. అట్లా మేము కూడా కలుపుకొని పోయింది. ఇంకా బలహీనపడ్డాం. ఫస్ట్లో మేము ఆయన కలవలే, 83లో ఫస్ట్ ఎలక్షన్ మేము కలవలే సిపిఎస్, కానీ మాకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నాదేళ్ల భాస్కరరావు ఎపిసోడ్తో ఆయన మధ్య దించేశారు కదా ఎన్టీ రామారావు అని. టీడీపీలో రెబల్ అయ్యాయి నాదేళ్ల భాస్కరరావు, ఈయన్ని దించేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అప్పుడు మేమంతా ఎన్టీ రామారావు సపోర్ట్ చేసాం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ పడగొడతారు నాదెండ్ల భాస్కర్ అని వ్యతిరేకంగా కలిసి పనిచేసాం. కలిసి పని మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది. అప్పుడు కలిసి పోతులు వచ్చాయి. అప్పుడు పోతులు వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకపోతే మాత్రం ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ, డెఫినెట్గా కమ్యూనిస్టుల ఆధిపత్యంతో ఒక పార్టీ ఏర్పడేది. ఒకే కమ్యూనిస్ట్ పార్టీ చేయదు. అప్పుడు గౌతు లచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు, సభ్యులతో ఉన్నారు, కలిసి చేసేవాళ్ళు. చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు సార్. అంటే పరిటాల రవి గారి ఫాదర్ కానీ, ఇటు మనకి పరిటాల రవి కూడా నక్సలైట్ నుంచి వచ్చాడే కదా. వాళ్ళందరూ లెఫ్ట్ భావజాలమే. ఆ తర్వాత విజయవాడలో కూడా ఆయన సిపిఐ లీడర్ చనిపోవడం, హత్యకు గురైండు. చలసానిది ఈ వంగవీటి రాధావీలు చంపినారు. అవును, చలసాని వెంకటేశ్వరరావు సార్. ఆయన కొడుకే చలసాని అజయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.